11th టేబుల్తో మల్టిప్లికేషన్ చాలా ఈజీ కదా. అయినా ఏంటి చెప్తున్నారు అనుకుంటున్నారు. ఒకసారి చూద్దామా. 43 × 11 4 and 3 ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లేస్లో రాయండి. రెండింటిని యాడ్ చేసి మిడిల్లో వేయండి. 473 ఇస్ ద ఆన్సర్. 324 × 11 ఫస్ట్ లాస్ట్ డిజిట్ ఏముంది 4 ఉంది కదా. 4ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. అండ్ 4 + 2 సైక్లిక్ ఆర్డర్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 6 2 + 3 5 ఫస్ట్ 3 నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. 3 రాస్తారు. 3 + 2 5 2 + 5 7 అండ్ ఫస్ట్ నెంబర్ 5 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇక్కడ 1432 × 11 మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఇలా కాకుండా నెంబర్ క్యారీ అవుతుంటే డబుల్ డిజిట్ వచ్చినప్పుడు 7829 × 11 9 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. 9 + 2 11 1 రాయండి. అండ్ 1 ఇక్కడ క్యారీ అవుతుంది. 2 + 8 10 10 + 1 అగైన్ 1 క్యారీ. అండ్ లాస్ట్లో 8 + 7 15 కదా. 15 అండ్ 1 16 1 క్యారీ చేయండి. 1 + 7 8 లాస్ట్ డిజిట్ రాయాలి కదా, దానికి 1 యాడ్ చేస్తాం. 86119 ఈస్ ద ఆన్సర్. అండ్ 652 × 11 ఇక్కడ లాస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. 2 2 + 5 7 5 + 6 11 1 రాయండి. అండ్ 1 క్యారీ. 1 + 6 7 ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 565 × 11 మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.